అందరికీ. ఇవాళ స్వీట్ గవ్వలు చేస్తున్నా అండి. నేను చేసే విధానం చూద్దాము. 1/2 కేజీ మైదా తీసుకున్నా. ఇక్కడికి నేను 1/2 కేజీ మైదా, గోధుమ 1/2 కేజీ వేసుకోవాలి. ఇప్పుడు చేసే విధానం చూద్దాము. 1/2 కేజీ నేను అందాజగా పిండి, గోధుమ పిండి వేస్తున్నా, ఇంట్లో ఉన్నాయి కాబట్టి. ఇలాచి పొడి కొన్ని దంచి వేసుకోవాలి. కాగబెట్టిన గోరెచ్చ పాలు కొన్ని వేసుకోవాలి. 1/2 లీటర్ అంతా వేసుకుంటున్నా నేను. అందులో కొంచెం కొంచెం వాటరు, పాలు కలిపి మనం మెత్తగా మిక్స్ చేసుకోవాలి. మంచిగా చపాతీ పిండిలాగా మిక్స్ చేసుకోవాలి. ఈ టైప్ రావాలన్నమాట. ఇప్పుడు మనం దీనికి చిన్న చిన్న ఉండలు కట్టుకోవాలన్నమాట. చిన్న చిన్న ఉండలు కట్టుకోవాలి, బాల్ లాగా కట్టుకొని. ఇప్పుడు అన్నీ స్టాక్ పెట్టుకున్నాక మనం ఎవరైనా హెల్ప్ చేసేటోళ్ళు ఉంటే తొందరగా అయిపోతుందండి. గవ్వలు తక్కువ ఐటెంలోనే అయిపోతుంది, తొందరగా అయిపోతుంది. టేస్ట్ గిట్ట పిల్లలకి బాగుంటాయి అన్నమాట. మనం బెల్లంతో చేస్తున్నాం కాబట్టి ఏం కాదు, హెల్తీగా బాగానే ఉంటుంది. మనం పాకం బట్టి చేస్తున్నాం కాబట్టి. ఇప్పుడు ఈ సైజు ఉండలు మనము చపాతీ చేసే ఉండల కంటే అందులో ఇంకా 2 పీసెస్ లాగా చేయాలన్నమాట. ఇప్పుడు ఈ చెక్క మీద ఇట్లా పిండి వేసుకోవాలి. పొడి పిండి వేసుకొని మనము దీని మీద రుద్దుకోవాలన్నమాట. అంతే, ఈ విధంగా చేసుకోవాలి. ఉన్న అంతా ఇదే విధంగా చేసుకోవాలి. ఉన్న వండలు మొత్తము మనం ఎవరైనా హెల్ప్ చేసేటోళ్ళు ఉంటే ఈ విధంగా చేసుకుంటే మంచిగా తొందరగా అయిపోతుందండి. మనం ఈ ఒక పక్కన ఇట్లా చేసుకుంటే ఒక పక్కన ఆయిల్ డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ సైజు ఉండలు చేసుకోవాలి. ఈజీగా అవుతుందండి, తొందరగా అయిపోతుంది అన్నమాట. బాగుంటాయి, టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. నేను ఏంటంటే సంక్రాంతికి యాక్చువల్ చేద్దాం అనుకున్న స్వీటు. ఎప్పుడు అరిసెలు చేయించుకునేదాన్ని, అరిసెలు రావు, మిగిలితే అన్నీ చేసుకుంటా. అక్క ఎప్పుడు చేసి పెట్టేది. ఇంకో మొత్తం అయిపోయింది. ఈసారి ఎందుకు చేయించుకోలేదంటే ఫ్యామిలీ అందరు కలిసి ఎత్తిపోతుల నాగార్జున సాగర్ చూసిపోయినామన్నమాట. అందుకని చేయించుకోలే. మా పాప అడుగుతుంది, మమ్మీ ఏదైనా చేయి స్వీట్ గవ్వాలంటే ఇంకా పండుగ తెల్లారి చేసిన అనమాట నేను ఇది. ఇప్పుడు ఈ విధంగా చేసుకోవాలి. కాటన్ క్లాత్ అయినా లేకపోతే పేపర్ ఉంటే పేపర్ మీద అయినా చేసుకోండి. అంత మొత్తం ఒక ప్లేట్లో చేస్తే అంటుకుంటాయి. మీకు చూపించడానికి నేను ప్లేట్లో వేసి చూపించిన. ఇట్లా నేను కింద ఎట్లా చేసుకున్నానో అట్లా చేసుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రై ఆయిల్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడి అయినాక మొత్తం వేసుకోవాలి, లేకపోతే అంటుకుంటాయి కిందికి. మొత్తం ఈ విధంగా వేసుకోవాలి. కొన్ని అంటుకుంటాయి, ఆయిల్లో వేసినాక విడివిడిగా అవుతుంది అనమాట. ఏం కాదు. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనము. ఈ విధంగా మనం కలుపుతూనే ఉండాలి. ఒక సైడ్ ఫ్రై అవుతుంది, ఒక సైడ్ ఫ్రై కాదు. మనం కలుపుతూనే ఉండాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలన్నమాట. పిండి లోపల మంచిగా డ్రై అయిపోవాలి. ఈ విధంగా కలర్ రావాలి. మనం ఇప్పుడు తీసేసుకుందాం. మళ్ళీ నెక్స్ట్ టైం సేమ్ ప్రాసెస్ అన్నమాట. సేమ్ ఇట్లే చేసుకోవాలి. ఇంకోటి పక్కన నేను పాకం పెట్టిన. మీరు షుగర్ పాకం అంటే షుగర్ పాకము, లేదంటే బెల్లం పాకం అంటే బెల్లం పాకం చేసుకోవచ్చు. పాకంలో ఏం లేదు, కొంచెం వాటర్ వేసి ఆయిల్ వేసి బెల్లం వేసి కరిగించుకోవాలి. ఏం లేదు, పాకము కొంచెం లిక్విడ్గా అయినాక మనము ఇందులో కలుపుకోవాలి. దీని మీద ఏం లేదండి. ఇందులో కొంచెం ఇలాచి పొడి వేసుకోవాలి. అంతే చేసుకోవడము. మంచిగా టేస్ట్ బాగొస్తుంది. చేసే విధానం ఇంతే అండి. ట్రై చేయండి, తినండి. నేనైతే ఇవాళ ఇది చేసిన. మీరు ఏమేమి చేసినారు సంక్రాంతి పండుగకి కామెంట్లో కామెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్ టైం గిట్ట ఇట్లే చేసుకోవాలి సేమ్.